సినిమా ప్రయాణం అనేది భూ కైలాసం సినిమా నుండి స్టార్ట్ అయింది. ఏముంది ప్రయాణం, కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ దాటుకుంటూ అసలు ఈ సినిమాలోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? బ్రతుకు తెరువు అంతే, అది ఒక్క మాటే చెప్పగలను నేను. అసలు అప్పుడున్న కాలానికి వాళ్ళతో నటించడంలో వీళ్ళతో తేడా ఏంటమ్మా? ఇది పెట్టడం, నిన్నగా మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కూడా నా క్యారవాన్ కావాలని కూర్చోవడం. మేమే నానా అవస్థలో కష్టాలు పడుతున్నాం. మా పిల్లలకు కూడా అది ఎందుకు అని నేను అసలు ఎంకరేజ్ చేయలేదు. మీ నటనకి కానీ అభినందనలు కానీ ప్రత్యేక పాత్రల్లో బాగున్నారు అన్న ఎవరైనా దర్శకులు చెప్పారా? నాకు బాగా గుర్తున్నది సాగర సంగమం రివ్యూ వేసినప్పుడు రాజ్ కపూర్ గారు ఆ రోజు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఈవిడ తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అలానే ఒక ప్రముఖ ప్రత్యేకమైన నటిగా, అలానే ఎన్నో పాత్రలకు తన స్వరాన్ని అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న డబ్బింగ్ జానకి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఆనాటి విషయాలు, ఈనాటి విషయాలు, అసలు తన నటన ఎలా ఉండేది, అప్పటి రోజుల్లో ఎలా నటించేవారు, ఇలాంటి చాలా విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మ, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. అసలు సినిమా స్వర్ణయుగం మనం అప్పటి నుంచి ఆ రోజుల్లో చూసుకుంటే మీ సినిమా ప్రయాణం అనేది భూ కైలాసం సినిమా నుండి స్టార్ట్ అయింది. ఎన్ని దశాబ్దాల మీ సినిమా ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది ప్రయాణం, కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ దాటుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు చాలా కష్టపడే వచ్చాం మేమందరం. ఆ రోజుల్లో ఆర్టిస్టులు అందరూ కష్టపడే వచ్చారు, సుఖపడే ఎవరు రాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని తీసుకున్నా వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి. అందుకని కష్టపడే వచ్చాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ రకంగా ఈ నాళ్ళకి ఇలా సెటిల్ అయ్యాం. అంటే ఎప్పుడు, అంటే మీ ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయిందమ్మా? నేను 16 ఏళ్ళప్పుడు నా మ్యారేజ్ అయింది. మా ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ఇద్దరం కలిసి చెన్నై వచ్చేసాం. అంటే ప్రాపర్ చెన్నై అనమా? కాదు, పెద్దాపురం, ఈస్ట్ గోదావరి. ఓకే, పెద్దాపురం. అసలు ఈ సినిమాలోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? అంటే నేను అక్కడ ఉండగా, పెద్దాపురంలో ఉండగా డ్రామాలు వేసేదాన్ని. చాలా పరిషత్తుల్లో బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజులు కూడా చాలా సంపాదించాను. ఓకే. కాకపోతే ఇంట్రెస్ట్ అంటే నా ఉద్దేశం దీంట్లో ఏదో ఇది చెయ్యాలని కాదు, బ్రతుకు తెరువు అంతే, అది ఒక్క మాటే చెప్పగలను నేను. బ్రతుకు తెరువు కోసమే నేను ఇందులో దిగాను. ఆయన మిలిటరీకి వెళ్ళి వస్తూ పోతూ ఉంటే ఇక్కడ నేను చేతిలో తెలిసిన విద్య కాబట్టి నటించడం, డైలాగులు చెప్పడం అంతవరకే తెలుసు నాకు. సో బ్రతుకు తెరువు అంతే. ఓకే. అంటే అప్పుడు మనకి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, ఎస్వి రంగారావు కానీ, అంటే వాళ్ళతో నటిస్తూ వచ్చారు కదా. అంటే ఇప్పటి వరకు ఇప్పుడున్న వాళ్ళతో అందరితో నటిస్తూ ఉన్నారు. అసలు అప్పుడున్న కాలానికి వాళ్ళతో నటించడంలో వీళ్ళతో తేడా ఏంటమ్మా? తేడా అనేది ఏమీ లేదు, మన ప్రవర్తనలో కూడా ఉంటుంది అంతే. నేను అనుకునేది ఒకటే, మన ప్రవర్తనలో కూడా ఉంటుంది. అప్పుడు ఇచ్చే గౌరవం అప్పుడు ఇచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి, ఇప్పుడు ఇచ్చే ఆర్టిస్టులు ఇప్పుడు ఇచ్చే గౌరవాలు ఇస్తున్నారు. కానీ అప్పటికే తేడా అంటే చెప్పలేం. అది స్వర్ణయుగం అనే చెప్పాలి. అందరూ ఒకే చోట కూర్చొని ఇప్పుడంటే క్యారవాన్లు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారవాన్ కావాలని ఇది పెట్టడం. నిన్నగా మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కూడా నా క్యారవాన్ కావాలని కూర్చోవడం. అప్పుడు అదంతా లేదు, చెట్టు కింద కూర్చోవాళ్ళు. ఫ్యాన్ కూడా ఉండేది కాదు, తాటే కూర్చున్న గర్రలతోటి విసురుకునేవాళ్ళం మేమందరం. అవసరానికి పాపం అసిస్టెంట్ ఆ పెద్ద ఆర్టిస్టులకి వాళ్ళ దగ్గర ఉండేవాడు. మేమైతే మా చేతులతో మేమే విసురుకునేవాళ్ళం. ఓకే. అంటే ఎలా అనిపించిందమ్మా? అంటే అప్పుడు నటించినప్పుడు కానీ, అవకాశాలు వచ్చినప్పుడు కానీ? అప్పుడు నటన మీదే ఉండేది తప్ప వేరే ఆలోచన అది ఉండేది కాదు. మనం ఈ క్యారెక్టర్ చేసామా, ఓకే, ఈ డబ్బులు మనకు వచ్చాయా, కుటుంబంలో పెట్టుకున్నామా, అంతవరకే తప్ప వేరే ఆలోచనలు ఉండేవి కావు. అలాగే కష్టపడి పనిచేసేవాళ్ళం. ఓకే. సో అంటే అప్పటి నుంచి చూసుకుంటే మీరు అంటే మీ వయసుకు మించిన పాత్రలు కూడా చాలా చేశారు. లైక్ సాగర సంగమంలో కానీ వాటిలో తల్లి పాత్ర అని కమల్ హాసన్ గారితో చేశారు, తల్లి పాత్ర. అసలు ఆ అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? అంత ముందు నుంచే నేను వేస్తున్నాను మామూలుగా సినిమాల్లో. అంత ముందు నుంచే విశ్వనాథ్ గారి సినిమాల్లో అంతా వేస్తూనే ఉన్నాను. ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన
యాక్ట్ చేసేవారు, డబ్బింగ్ అది చెప్పేవారు, అక్కడ పరిచయం. అంతకుముందు సినిమా కూడా వాళ్ళ దాంట్లో వేశాను నేను, పూర్ణోదయాలో వేశాను. అలాగా పిలిచి ఇచ్చారు, అది అంతే తప్ప ఇది అవకాశం వచ్చింది నన్ను ఏదో ఇది చేశారని మాత్రం నేను అనుకోలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ క్యారెక్టర్ మనకి వచ్చింది అంతే. అది చూసుకున్నప్పుడు మనకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది, ఓ ఇటువంటి క్యారెక్టర్ కూడా మనం చేయగలిగాము. బయట జనాలు మెచ్చుకుంటుంటే అది ఇంకా బాగుంటుంది కదా. అవునవును. అది థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి, అమ్మ మా అమ్మలాగే ఉన్నారమ్మా మీరు, మా అమ్మలాగే ఉన్నారమ్మా మీరు అని ఎంతమంది అనేవాళ్ళు. అలాంటప్పుడు సంతోషపడతాం మనం అంతే. ఓకే అమ్మ, ఇప్పుడు జానకి గారు అని అనడం కన్నా చాలా మంది డబ్బింగ్ జానకి గారు అన్న, అసలు ఈ డబ్బింగ్ అనేది ఎప్పుడు వచ్చింది అమ్మ? అదే డబ్బింగ్ అనేది నేను ఒక్క సినిమా ఫీల్డ్లో ఒక్క నటన గురించే నేను తీసుకోలేదు. డబ్బింగులు చెప్పేదాన్ని, గ్రూప్ డాన్సులు చేసేదాన్ని, బతకడానికి వీలున్న అన్ని పనులు నేను చేశాను సినిమా ఇండస్ట్రీలో. ఇది చిన్న పని ఇది పెద్ద పని అని ఆలోచించలేదు. ఒక్క డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా హ్యాపీగా చేసేదాన్ని. అలాగా వచ్చింది డబ్బింగ్. షౌకార్ జానక్ గారు ఉన్నారు, సింగర్ జానక్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు జానకి అంటే ఎవరో 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 అని అడుగుతారు. అప్పుడు ఈ మీడియా లేదు కదా, ప్రెస్సే కదా ఉండేది. వాళ్ళు డబ్బింగ్ చెప్తారు కాబట్టి డబ్బింగ్ జానకి అని వాళ్ళే మొదటగా మీకు అలా పేరు పెట్టింది. అవును, డబ్బింగ్ జానకి అని వదిలేసింది. సరే ఇంకా నేను వదిలేశాను. పోట్లాడని నేను అనేదాన్ని, జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పేవారు, మరి డబ్బింగ్ జగ్గయ్య గారు అనేది అనలేదు. ఇంకొక ఆయన అలా చెప్తే పిజే శర్మ గారు చెప్పేవారు, ఆయన ఎందుకు మీరు అలా అంటారు, నన్ను మాత్రం డబ్బింగ్ జానకి అని అంటే అప్పుడు చెప్పారమ్మా ముగ్గురు జానకులు ఉన్నారు, జానకి అనగానే ఎవరో అడుగుతున్నారు, ఇంకా అందువల్ల ఇలా అనక తప్పలేదు అని ఇంకా అప్పటి నుంచి నేను వదిలేసాను అంతే. ఓకే, అంటే మీరు ఇంకా ఇష్టపడ్డారా డబ్బింగ్ జానకి అనే పేరుని? ఇష్టపడ్డం ఇంకంతే అలవాటు అయిపోయింది, పట్టించుకోవడం మానేస్తాను. ఇంకా సరే ఏదోటి పాపులర్ అయ్యాం కదా ఏదో పేరుతోటి అనుకొని ఇంకా వదిలేసాను. అంటే ఇంకా డబ్బింగ్ అంటే అదే ఎప్పుడు మొదలైందమ్మా మీ డబ్బింగ్ చెప్పే, అదే ఏ పాత్రలకి చెప్పేవారు? ఫస్ట్ కొంచెం కామెడీ పాత్రలకి చెప్పేదాన్ని నేను. ఫస్ట్ చెప్పింది శ్రీశ్రీ గారు రాసిన జయలలిత యాక్ట్ చేసింది, అందులో సచ్చు ఒక క్యారెక్టర్ ఉంది, తమిళ తోటి తెలుగు డబ్బింగ్. ఆవిడకి ఫస్ట్ సచ్చుకి చెప్పాను నేను. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా. ఓకే. అంటే మీలో అంటే ఎప్పుడైనా మీరు నటనలో నటిస్తున్నప్పుడు ఎవరైనా ఎక్కువ దర్శకుల ద్వారా అంటే వాళ్ళు కోప్పడిన విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఎప్పుడు ఎవరు నన్ను కోప్పడలేదు. నవ్వుతూనే చెప్పేవాళ్ళు, అలా కాదు ఇలా చేయి అని అనేవారు తప్ప కోపగించుకొని చెప్పిన డైరెక్టర్స్ అప్పట్లో నాకు ఎవరు కనిపించలేదు. ఓకే, అంటే మీరు నటించిన ఎక్కువ పాత్ర మీకు నచ్చినది ఏ పాత్రమా? నాకు నచ్చిందంటే సప్తపది నాకు ఇష్టం. ఆ క్యారెక్టర్ కొంచెం కామెడీగా మాదిరిగా మామగారికి భయపడుతూ అది ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే మీరే డబ్బింగ్ మీ దానికి మీరే నేనే చెప్పుకునేదాన్ని. ఓకే, అలా ఏమైనా ఒక పాత్రది ఏమైనా గుర్తుందమ్మా డబ్బింగ్ మీరు చెప్పుకుంది కామెడీ వేలో? అలాగే లేదు. ఓకే, అంటే ఇప్పుడంటే టెక్నాలజీ మారి డబ్బింగ్స్కి కొంచెం ఆడియోలు, ఇంజనీరింగ్స్, మోడలేషన్ అని ఉండేవి. అప్పట్లో ఎలా చేసేవాళ్ళమ్మా? అప్పుడు ఇంజనీర్ ఉండేవారు, లూప్ సిస్టమ్. ఓకే, లూప్ సిస్టమ్, ఒక్కొక్క లూపు వేయడం, ఆ డైలాగ్ చెప్పడం, అది ఓకే అవడం, మళ్ళీ నెక్స్ట్ లూప్ ఇలాగ ఉండేది. ఇలా కంటిన్యూస్గా మనకి టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయ్యి అది లేదు అప్పుడు. అమ్మ అప్పుడు నిజంగానే అనేవారంట లైవ్ డబ్బింగ్స్ కూడా అక్కడ జరిగేవి అని అనేవారు. నిజంగా లైవ్ డబ్బింగ్స్ ఉండేవి అమ్మ అక్కడ? ఏమో మరి నాకు అంటే మీరు చెప్పే దాంట్లో ఎప్పుడు అవ్వలేదు, మామూలు సేమ్ ఇక్కడ అయ్యేటట్టు రికార్డింగ్ లాగే చేసేవాళ్ళు. ఓకే, కాకపోతే సైలెంట్గా ఉండేది, ఇక్కడలాగా షూటింగ్ జరుగుతుంటే పక్కనే గొడగొడ మాట్లాడడం అయ్యే ఉండేది కాదు, సైలెంట్గా ఉండే, చాలా పిన్ డ్రాప్ సైలెంట్. ఇప్పుడు బాలు మహేంద్ర గారు ఆయన అసలు చిన్న సౌండ్ రావడానికి వెళ్ళలేదు, అలాగే భారతీ రాజా గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎవరో గట్టిగా మాట్లాడి సౌండ్ చేయడానికి వీల్లేదు. అక్కడ ఎంతవరకు క్యారెక్టర్ అనుమతిస్తుందో అంతవరకు చేస్తే చాలు, ఊరిక గట్టిగా మాట్లాడేసి అది అటువంటి ఏముండేవి కాదు. అంటే ఇప్పుడు వరకు మీరు సినిమాలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సీరియల్లోకి వచ్చారు, రాకముందు వరకు లాస్ట్ సినిమా ఏం చేశారమ్మా? చేశాను, లాస్ట్ సినిమా మొన్న కూడా భగవత్ కేసరి చేశాను. అవునవును, దాంట్లో బామ్మగారి క్యారెక్టర్ గా చేసి. తర్వాత
ఒక తెలుగు సినిమా పాలెం పిల్లగా ఏదో ఒక మన తెలంగాణ స్లాంగ్ ఏదో, ఓకే ఓకే. అది మంచి సినిమాని అది చేశాను. ఇంకా 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి. ఓకే. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ ఈ సీరియల్లోకి వెళ్ళడానికి కారణం అమ్మా? అంటే అది కూడా ఇష్టమేనా? అంటే ఇష్టంతోనే ఏ పని అన్నా కూడా మనం ఇష్టంతోనే చేస్తాం తప్ప కష్టంతో ఏ పని చెయ్యం. నేను చెప్పాను కదా, బ్రతుకు తెరువు, బతకాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి. సో అందుకని ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇష్టంతోనే చేయడం. అయ్యో మనం సీరియల్ చేస్తున్నాం, మనం పెద్ద ఆర్టిస్ట్, ఆ ఫీలింగే రాదు అసలు. ఏ క్యారెక్టర్ అయినా చక్కగా చేయడం. సీరియల్ ఇంకా మనకి హ్యాపీ, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి. జనం మధ్యకి ప్రతిరోజు జనం మధ్యకి వెళతాం. అది ఆ పేర్లతోటి పిలుస్తుంటారు మనల్ని బయట ఎక్కడానికి కనిపిస్తే, అదొక సంతోషంగా ఉంటుంది. ఓకే. అది అంటే సీరియల్స్ లో ఈ మధ్యలో వచ్చారమ్మా, లేకపోతే సినిమాలు చేస్తూనే మధ్యలోనే జాయిన్ అయిపోయారా సీరియల్స్ లో? ఈ మధ్యన కాదు, అప్పుడప్పుడు. అప్పుడంతా దూరదర్శన్ కదా, ఛానల్స్ లేవు. దూరదర్శన్ ద్వారానే చేసేవాళ్ళం అప్పుడు సీరియల్స్ అన్నీ. ఆ తర్వాత ఛానల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఒకటి అలాగా చేస్తున్నాం. ఓకే. ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఆర్టిస్ట్ని, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఓకే ఓకే. అంటే ఈ సినిమాలు, ఈ సీరియల్స్ అసలు టైం ఎలా షెడ్యూల్ చేసుకుంటారమ్మా మీరు? అది ఏమో మరి తెలియదు ఎలా షెడ్యూల్. అంటే మార్నింగ్ ఇంట్లో వంట చేసి బయలుదేరేదాన్ని నేను. వంట చేసి కొంచెం మా ఆయన కాస్త హెల్ప్ చేసేవారు. వంట చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పరుగులు పెట్టేదాన్ని. అలాగ అలవాటు అయిపోయింది. ఇప్పటికీ నేను ఖాళీగా కూర్చోను, తెల్లవారుజామునే లేచి గబగబా నా వంట నేనే చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాను, కూడా తీసుకెళ్ళిపోతాను. అది అలా అలవాటు అంతే. ఓకే. అంటే ఇంత టైట్ షెడ్యూల్ అయితే ఎప్పుడు అనిపించలేదు? అంటే అమ్మ ఇప్పుడు సీరియల్స్లోని కానీ ఇప్పుడు సినిమాల్లో కానీ అంటే మీకు ఏమైనా తేడా కనిపించిందా? అంటే సినిమాలు బాగున్నాయి, లేదు సీరియల్స్ ఈజీగా ఉన్నాయి, అలా ఏమైనా అనిపించిందా? అలా అని కాదు, కానీ మనకి ఏంటంటే మంచి కంపెనీలు సీరియల్స్ చేస్తున్నప్పుడు మంత్లీ ఇన్కమ్ లాగా వాళ్ళు పేమెంట్ ఇచ్చేస్తారు. ఈ నెల రోజులు చేసిందంతా ఒక రోజు ఇచ్చేస్తారు. అది మనకి హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. సినిమాలకి సీరియల్కి తేడా అంటూ ఏం లేదు. మనం యాక్ట్ చేసినా, ఎక్కడ యాక్ట్ చేసినా నటనే. తల్లిగా అందులో వేసినా, ఇందులో వేసినా మన టాలెంట్ చూపించుకోవడమే. అంటే అమ్మ ఇప్పుడు మీరు ఎక్కువగా మీ స్వరంతోని అంటే డబ్బింగ్ చెప్పి బాగా గుర్తింపు పొందిన సినిమాలు ఏమన్నా గుర్తున్నాయమ్మా? అన్ని సినిమాలకి నేనే డబ్బింగ్ చెప్పుకునేదాన్ని. అంటే మీరు వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళలో? నేను వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళలో అనిపిస్తే ఫస్ట్ సీతారామయ్య గారి మనవరాలు రోహిణి హట్టంగడి, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు, మీనా వాళ్ళు ఉండే. ఆవిడ పెద్ద ఆవిడ వేశారు కదా, ఈ రోజు వరకు ఆవిడకి నేనే చెప్తున్నాను. అవునా? ఓకే ఓకే. మొన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నుంచి వరకు కొత్త ఇంకా 2 చెప్పేసి ఉన్నాయి డబ్బింగ్లు, రిలీజ్ అవ్వకుండా సినిమాలు ఆవిడకి నేనే. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు వెంకటేష్ సినిమాలో పెద్దవాడి క్యారెక్టర్ మీకే అప్పటి నుంచి ఇప్పటి వరకు నుంచి. ఓకే. ఇంకా ఆవిడ కాకుండా ఇంకెవరున్నారు? ఆవిడ కాకుండా భారతి గారికి ఒక తెలుగు సినిమా క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది, అది ఒక మంచి వేషం. భారతి ఆవిడకి చెప్పాను. ఓకే. అలాగే మనోరమ గారికి కొన్ని సినిమాలు చెప్పాను, పద్మిని గారికి చెప్పాను. ఓకే, సూపర్ అమ్మా. ఇలా చెప్పుకుంటూ వెళుతూ నాటకాలు వస్తే నాటకాలు కూడా వేసుకునేదాన్ని. ఈ గ్యాప్ ఏ పాత్ర కూడా నో అని చెప్పేవారు కాదు, నాటకాలు వేసుకునేదాన్ని, లేకపోతే డబ్బింగ్ చెప్పుకునేదాన్ని. గ్రూప్ డాన్సులు అందరూ కలిసి చేసే గ్రూప్ డాన్స్, ఖాళీ ఉంటే గ్రూప్ డాన్సులు చేసేదాన్ని. అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేవారు. అలా అమ్మ ఇప్పుడు అంటే ఇంత దాంట్లో చూసుకుంటే సినిమా రంగం అని అనగానే చాలామంది అప్పటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులని సినిమాల్లోకి పరిచయం చేయడం అలా చేస్తూ ఉంటారు. సో మీరు అలా ఏమైనా చేశారా? నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మేమే నానా అవస్థలో కష్టాలు పడుతున్నాం, మా పిల్లలకు కూడా అది ఎందుకు అని నేను అసలు ఎంకరేజ్ చేయలేదు మా పిల్లల్ని ఎవరిని కూడా. ఓకే. కానీ అలాగని మా పెద్ద మనవడు వాడు ఊరికే ఉండలేదు. వాడు మ్యూజిక్ నేర్చుకుని మ్యూజిక్ సైడ్ వెళ్ళబోయాడు. కానీ తర్వాత ఇప్పుడు చేస్తున్నాడు, కానీ పెద్దగా వాడికి ఇది రాలేదు, ఎంకరేజ్ చేయలేదు. నేను మా పిల్లలందరికీ అది చెప్పాను, మీరు చదువులు పూర్తి చేయండి, చదువు అయిపోయిన తర్వాత మీరు ఏ రంగం వెతుక్కుంటే ఆ రంగంలో నేను ఎంకరేజ్ చేస్తాను అని చెప్పేదాన్ని.
అది. ఓకే. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా? అందరూ చెన్నైలో అందరూ చెన్నై. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ముగ్గురు. అందరూ అందరూ చెన్నైలోనే ఉన్నారు, సెటిల్ అయిపోయారు అందరూ. ఓకే. ఓకే. అమ్మ మీరు ఇప్పుడు చూసుకుంటే అంటే ఆనాటి నుండి ఈనాటికంటే 3 దశాబ్దాలుగా అన్ని తరతరాల వాళ్ళని చూస్తూనే వస్తూ ఉన్నారు. సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు దారి వేరు, ఇప్పుడు దారి వేరమ్మా. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. దేంట్లో ఉన్నా కానీ వాళ్ళకన్నా వీళ్ళు ముందు ఉంటున్నారు అన్ని విషయాలుగా. ఒక మేకప్ కానీ, ఒక నటన కానీ, ఒక డైలాగ్ చెప్పడం కానీ అన్నిట్లోని ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. అప్పుడు అంతా నేర్చుకొని ఒక పద్ధతిగా చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ పద్ధతి ఉంది కానీ వీళ్ళకి తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి, మనం తొందరగా డైలాగులు చెప్పాలి అనేది ఉంది. అంటే అప్పట్లో మేము ఓన్గా చెప్పుకునేవాళ్ళం డైలాగులు. ఇప్పుడు కాకపోతే ఇతర భాష వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ప్రాంప్టింగ్ ఇవ్వడం మొదలైంది. లేదంటే అప్పుడంతా మాకు ప్రాంప్టింగ్ ఉండేది కాదు, డైరెక్ట్ గా మేమే డైలాగులు నేర్చుకొని చెప్పేసుకునేవాళ్ళం. అంటే మీకు స్క్రిప్ట్ పేపర్ అవి ఏమైనా ఇచ్చేవాళ్ళు? అవును, ఇచ్చేవాళ్ళు. ముందే చెప్పేవాళ్ళు డైలాగులు, అదే చెప్పేవాళ్ళం మేము. ఇప్పుడులాగా షార్ట్ పెట్టి రండి అని ఆ షార్ట్ లోనే డైలాగులు చెప్పడం అది లేవు అప్పుడు. అంటే అప్పుడు ఈజీగా ఉందంటారా, ఇప్పుడు ఈజీగా ఉందంటారా? న్యాయంగా చూస్తే అప్పుడు కష్టం అని అనిపించలేదు, అదొక ట్రెండ్ అంతే, అలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదొక ట్రెండ్ అంతే. ఏది కష్టం అనేది ఏమీ లేదు, కష్టపడుతున్నాం అనేది మాత్రం లేదు. ఇది ఒక ట్రెండ్ అంతే. ఇంక ఈ పిల్లలతోటి మనం ఇలాగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు వీళ్ళ యూత్ అంతా పరుగులు పెడుతున్నారు కదా, అలా వాళ్ళతో పాటు మనం పరుగులు పెట్టకపోయినా కొంచెం స్పీడ్గానే నడవడానికి ప్రయత్నించాలి. అది అమ్మ. అయితే సినిమా ఇండస్ట్రీలో అంటే మీకు క్లోజ్గా ఉండే వ్యక్తులు ఎవరమ్మా? అంటే మీరు ఏమైనా ఉన్న విషయాలను ఏమైనా పంచుకోవాలి, షేర్ చేసుకోవాలంటే? నాకు అలాగా ఎవరు లేరు, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఓకే. ఫస్ట్ నేను కొంచెం ముభావంగా ఉండే స్వభావం గలదాన్ని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే గొడవలు వచ్చేస్తాయేమో, ఏమన్నా వచ్చేస్తాయేమో, తెలియకుండా ఏదో మాట్లాడి లేనిపోయిన గొడవలు వస్తాయేమో అని భయంతో చాలా దూరంగానే ఉండేదాన్ని. ఎవరైనా పలకరిస్తే పలుకుతాను, లేదంటే నా మటుకు సైలెంట్గా ఉంటాను అంతే. ఎక్కువ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అన్నీ మొత్తం బయట చెప్పుకునేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారమ్మా అప్పట్లో మీరు నటిస్తున్నప్పుడు? అప్పట్లో నటించడం అంటే మరి ఫేవరెట్ హీరో చెప్పుకోవస్తే నాగేశ్వరరావు గారు, రామారావు గారినే చెప్పుకోవాలి. ఓకే. అంటే వాళ్ళతో మీరు నటించినప్పుడు మీకు ఎలా అనిపించేదమ్మా? బాగుండేది. వాళ్ళతో వాళ్ళు ఇచ్చే మర్యాద కానీ ఆర్టిస్టులకి వాళ్ళు ఇదిగా చూసేవాళ్ళు కాదు, మంచి గౌరవంతో డైలాగ్ చెప్పేటప్పుడు చక్కగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు ఆర్టిస్టులు. పక్కన ఆర్టిస్టులు బాగా చూసేవాళ్ళు వాళ్ళు. ఓకే. అంటే హీరోలో వాళ్ళైతే హీరోయిన్స్లో ఎవరైనా ఉన్నారమ్మా? హీరోయిన్స్లో నాకు సావిత్రి గారు, శ్రీదేవి ఎక్కువ ఇష్టం. సావిత్రి గారు నటించారమ్మా? సావిత్రి గారు చేశాను, ఇద్దరితోనే చేశాను. ఓకే. ఇంకా సావిత్రి గారి నుంచి ఏమైనా చెప్తారమ్మా? ఏం చెప్పు, మహానటి ఆవిడ. చేతులారా లైఫ్ని పాడు చేసుకున్నారు. ఇంకంత మించి అటువంటి ఆర్టిస్ట్ ఇంకా మళ్ళీ రారు. పాత సినిమాలు చూసుకుంటూ మనం సంతోషపడాలి తప్ప అలాంటి ఆర్టిస్ట్ ఇంకా రారు. సావిత్రి గారు ఇంకెవరమ్మా? శ్రీదేవి. శ్రీదేవితో కూడా చేశాను. శ్రీదేవి అమ్మగారు నాకు బాగా తెలుసు. ఆవిడ నేను గ్రూప్ డాన్సులు చేసేవాళ్ళం. అలా పరిచయం. ఈ అమ్మాయి కూడా బాగా చక్కగా మాట్లాడేది దగ్గరికి వచ్చి. చిన్న పాప వేషాలు వేసేటప్పుడు, పెద్ద అయిన తర్వాత వేషాలు వేసినప్పుడు కూడా చేసాం ఇద్దరం కలిసి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరిని తలుచుకుంటూ ఎప్పుడైనా పాత విషయాలు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకున్నారా? అప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ అలా లేదు అనేసి? అస్సలు ఎప్పుడు అటువంటి ఆలోచనలే రావు నాకు. ఆలోచించాను నేను. ఓకే. జరిగేది ఏదో జరుగుతూ ఉంటుంది అంతే తప్ప ఆ రోజులు అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాం, మనం ఎంతసేపు వర్క్ వచ్చిందా, వర్క్ చేసుకున్నావా అన్నదే ఆలోచన తప్ప అప్పటికి ఇప్పటికి ఏంటి అనేది ఆలోచించేవాళ్ళం కాదు. ఓకే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీ ఏజ్ 75 ఉంటుందమ్మా? 75 అంటే 75 సంవత్సరాలమ్మా. అంటే సో ఇప్పుడు చూసుకుంటే అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా సినిమా కానీ అవకాశాలు కానీ వస్తుంటే ఇంకా ఎండ్ ఉండదా? చేస్తూనే ఉంటారా? చేస్తూనే ఉంటాను నేను, నో చెప్పను. నా శక్తి ఉన్నంత వరకు నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు నటించారమ్మా? దగ్గర అన్ని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఒకటే చేయలేదు. మిగతా
ఒరియా కూడా చేశాను. ఓ ఓకే, ఒరియా కూడా. అన్ని కలిపి ఉంటాయి, ఒక 1000 పైనే ఉంటాయి సినిమాలు. సూపర్ ఎప్పుడు సూపర్. లెక్క పెట్టుకోలేదు. లెక్క పెట్టుకోలేదు, ఒక అంచనా ప్రకారంగా అయితే. అంటే మన తెలుగు అంటే మీరు ఎవరో ఆంధ్రప్రదేశ్ అన్నారు, అనంతపురమా? రాజమండ్రి దగ్గర. సో ఏపీ నుంచి వచ్చిన జానకి గారు తమిళ, తెలుగు, మలయాళం ఒక్కటి తప్ప ఒరియా కూడా చేశారు. ఈ భాష అనేది మారుతుంది కదమ్మా నటనలో, దాన్ని ఎలా మేనేజ్ చేసేవారు? ఏముంది, ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ కన్నడ నాటకాలు వేసేదాన్ని. పండ్రిబాయి ఆవిడతోటి, ఆవిడ నాటకాల్లో వేషాలు వేసాను. అలాగే కన్నడ వచ్చు, ఒకసారి చెప్తే డైలాగ్ వచ్చేసేది. అలాగే తమిళ్, చెన్నైలో ఉంటున్నాం కాబట్టి తమిళ్ ఈజీగా వచ్చేసేది. సరే మాతృభాష తెలుగు వచ్చు. ఈ కొత్తగా ఒరియాది కూడా, ఒరియాది అంటే అవి చిన్న చిన్న డైలాగులు, పెద్ద పెద్ద మన లాంటి వాళ్ళకి అంత పెద్ద ఇవ్వరు కదా మామూలుగా. దానివల్ల చిన్న డైలాగులు కాబట్టి పక్కన చెప్తే చెప్పేసేదాన్ని. హిందీ కూడా అంతే, సేమ్. ఓకే, అంటే ఇక భాష ఇప్పుడు ఒకవేళ హిందీ కానీ ఎవరితో నేను మాట్లాడేదంటే ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తారేమో? సినిమా వరకు కన్నడ, తమిళ్ మాట్లాడతాను ఎక్కువ, తెలుగు మాట్లాడతాను. తప్ప మిగతా భాషలు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు మాట్లాడితే. అంటే మీ వారి సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా ఈ సినిమాలు? ఏంటి అంటే ఇన్ని భాషలు నటించడానికి కూడా మీరు వెళ్తూ ఉంటారు, సపోర్ట్ ఎలా చేస్తారు సార్? చేసేవారు, ఆయన మిలిటరీకి వెళ్ళి వస్తూ ఉండి ఖాళీగా సమయంలో బాగా సపోర్ట్ చేసేవారు. ఆయన 97లో పోయారు. 1997. ఇంకప్పటి నుంచి హైదరాబాద్, మా పిల్లలు ఇక్కడ లేవు, ఇక్కడ కూడా చెన్నైలోనే. ఈ షూటింగ్స్ ఉన్నప్పుడే హైదరాబాద్ ఇక్కడికి వస్తాను. ఇక్కడ కూడా ఒక రూము రెంట్కి తీసుకొని అందులోనే ఉంటాను. ఓకే అమ్మ, మీరు నటించినప్పుడు మీ నటనకి కానీ అభినందనలు కానీ ప్రత్యేక పాత్రలో బాగున్నారు అన్న ఎవరైనా దర్శకులు చెప్పారా? చేసినప్పుడు చాలామంది చెప్పారు, బాగా చేశారమ్మా అని. నాకు బాగా గుర్తున్నది సాగర సంగమం రివ్యూ వేసినప్పుడు రాజ్ కపూర్ గారు ఆ రోజు 100 days ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన మార్నింగ్ సినిమా చూసి మదర్ క్యారెక్టర్ ఆవిడ ఎవరో బాగున్నారు, బాగా చేశారు అని డైరెక్టర్ గారిని అడిగారండి. సాయంత్రం స్టేజ్ మీదకి రాగానే ఇగో మీరు అడిగిన మదర్ ఈవిడేనండి అని చెప్పి చూపించారు. నీ గురించి అడిగారు ఆయన, క్యారెక్టర్ బాగుంది అని అన్నారు. అంతకన్నా సంతోషం ఏం కాదు ఒక మహానటుడు అడిగినప్పుడు. అంటే అమ్మా, అంటే అప్పటికి మీ ఏజ్ ఎంత సాగర సంగమం చేస్తున్నప్పుడు? ఏం మరీ చిన్నపిల్లనేం కాదు కదా, అంటే మీడియం అయినా కూడా అంటే చాలా మంది అంటే నటించడానికి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చదువుకునే పిల్లలే ఉన్నారు అప్పటికి, మరీ చిన్నపిల్లనేం కాదు. ఓకే ఓకే. అంటే పాత్రలు ఇలా రాగానే మీరు ఎలా ఎంచుకుంటారమ్మా? అంటే ఇప్పుడు ఏమైనా పాత్ర వచ్చింది అనుకోండి, అంటే ఎలా ఎంచుకొని దాంట్లో నటిస్తారు? ఎంచుకోవడం అంటూ ఏముండదమ్మా, డైరెక్టర్స్ ఏం చెప్తారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు మనం. అంటే ఇప్పుడు నేటి తరం అలా లేదు కదమ్మా, అంటే వేరు, అది ఇంకా ఎవరో ఏం చేయలేరు. మాకు అప్పట్లో ఒక దర్శకుడు ఉండి ఏ డైలాగ్ ఇలా చెప్పు, ఇటు నుంచి ఇక్కడ నడిచారు అక్కడి నుంచి అంటే ఇంకంతే చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆటోమేటిక్గా, ఇంకా మరో మాట ఉండేది కాదు అలాగా. ఓకే. అంటే అమ్మా ఇప్పుడు మీ వాయిస్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే ఏదో ఒక మాట కానీ ఏదో ఒక డైలాగ్ కానీ వినాలని మేము మా ప్రేక్షకులు అనుకుంటాం, అలా ఏమైనా ఒక మాటగా చెప్తారా? ఇప్పుడు చెప్పలేనమ్మా, నేను అయిపోయింది అన్ని సంవత్సరాలు. ఇప్పుడు చెప్తూ అంటే ఎప్పుడు చెప్తే ఇంక అప్పుడే వదిలేస్తారు. ఓకే, అవును. సరే అమ్మా, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొత్తగా నటించాలన్నా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు నటనలోకి రావాలి, సినిమా ఇండస్ట్రీకి రావాలి అంటే వాళ్ళకి మీరు నేర్చుకున్న అంటే ఇన్ని ఇయర్స్లో మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారు? అంటే ఏమని మెసేజ్ ఇవ్వడానికి, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, తల్లిదండ్రుల మాటే వింటాం లేదు. అటువంటిది మనలాంటి వాళ్ళని చెప్తే వాళ్ళు ఏమంటారు కదా, అవునవును, అమ్మా నాన్న మాటలే వింటాం లేదు. వాళ్ళకి తోచిన పద్ధతి ప్రకారం నడుస్తున్నారు. కొంతమంది బాగుపడుతున్నారు, మంచి దారిలో వెళుతున్నారు, కొంతమంది చెడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం నటించాలని అనుకున్నప్పుడు దీని మీద భయం భక్తి పెట్టుకొని చక్కగా డైలాగులు అవి నేర్చుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వినయం ఉండాలి ఫస్ట్, డైరెక్ట్ సహనం ఉండాలి నేర్చుకోవడానికి. డైరెక్టర్ చెప్తున్నాడని ఆ పక్కన చెప్తే పక్కన మొహం తిప్పుకొని అలా ఎంతమంది ఉన్నారు కుర్రోళ్ళు కానీ అమ్మాయిలు అలాగని. అది మేము అలా అనుకునేవాళ్ళం కాదు అప్పుడు, ఎంత చెప్తే అంత నేర్చుకునేవాళ్ళం మేము, ప్రతి డైలాగ్ నేర్చుకునేవాళ్ళం. ఓకే.
అంటే అమ్మ ఇప్పుడు అంటే మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి నిజంగా మెయిన్ అదే అవసరం. సో, ఇంకోటి చూసుకుంటే మీరు పుట్టిందేమో రాజమండ్రి అని చెప్తున్నారు. సో, 16 ఏళ్ళకే ఈ నాటకాలు ఇవన్నీ చూసారు కాబట్టి ఏవైనా అంటే మీరు పుట్టినప్పటి నుంచి విషయాలు ఏమైనా చెప్తారా? మీరు పుట్టింది రాజమండ్రి నుంచి. పుట్టినప్పుడు అంటే మాది మామూలుగా మరీ పేద కుటుంబం కాదు, మరీ రిచ్ కుటుంబం కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ పెద్దాపురంలోనే చదువుకున్నాను. ఈ నాటకాలు ఎవరో ఒక వాళ్ళు వచ్చి మాకు ఈ డ్రామా చేసి పెట్టండి అని వాళ్ళే 3 నెలలు ప్రాక్టీస్ ఇచ్చి చేయించారు. అక్కడ మా వారు అప్పుడే మిలిటరీ నుంచి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. అక్కడ పరిచయం తోటి ఇంకా మ్యారేజ్ చేసుకుని చెన్నై వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మిలిటరీకి వెళుతూ వస్తూ ఉండేవారు. అది ఓకే అమ్మ, నిజంగానే మీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్ కానీ మూవీస్ రాబోయే కమింగ్ వాటికి మేము చూడాలని చాలా ఎగ్జైట్ అవుతున్నాం. మీ నటన ఇలానే కొనసాగాలని అండ్ మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.